హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ అవర్ ఛానల్ సాన్వి టాక్స్. ఈరోజు మన ఛానల్లో అయితే టీ పౌడర్తో ఎలాగా పారాని చేయబోతున్నామో, ఇన్స్టాంట్గా మనకి ఇంట్లో ఏదైనా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా, లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా ఇన్స్టాంట్గా ప్రిపేర్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక బౌల్ అయితే తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర యాడ్ చేసి దీన్ని చాలా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు, బట్ ఏంటంటే రీకాల్ చేస్తున్నా నేను. ఇది ఒకప్పుడు అందరం వాడేవాళ్ళం, రీకాల్ అయితే చేస్తున్నా. మన చిన్నతనంలో అయితే ఇది ప్రతి ఒక్కరం అప్పుడు అందరం ఇదే వాడేవాళ్ళం. ఇప్పుడైతే కోన్స్ అనేది వచ్చేసినాయి అనమాట. తర్వాత స్టవ్ అయితే పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక చిన్న దీపం చిప్ప ఉంటుంది కదా, అది పెట్టేసుకొని టీ పౌడర్ చక్కెర వేసేసుకోవాలి. అందులో చిప్ప మునగకుండా మొత్తం పెట్టేసుకొని ఆ చిప్ప పైన ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ బౌల్ అయితే పెట్టేసుకొని ఈ చిప్ప పైన చిన్న గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేయాలి. దీనిపైన ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే పోసేసి ఈ విధంగా వాటర్ని అయితే గంజు పెట్టుకోవాలి. వాటర్ అనేది ఏంటంటే ఆవిరి అనేది ఆ చిన్న గిన్నెలో పడేటట్టు చూసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడు స్టీమ్ అనేది ఆ గిన్నెలో పడి మనకి పారానికి యూజ్ అవుతుంది. ఆ స్టీమ్ మాత్రమే మనం తీసుకుంటాం, ఈ వాటర్ కాదు. చూసారా, గ్యాస్ పైన ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఆ స్టీమ్ అనేది చిన్న గిన్నెలో ఈ విధంగా అయితే పడిపోతుంది. ఈ స్టీమ్ని మాత్రమే తీసుకోవాలి, కొంచెం కేర్గా తీసేసుకోవాలి, ఎందుకంటే చాలా హీట్తో చెయ్యి అనేది కాలిపోతుంది. తర్వాత గిన్నె పక్కన పడేసి ఒక చిన్న గిన్నెలో అయితే ఇదంతా మనం తీసేసుకున్న ఈ స్టీమ్ అనేది వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ విధంగా అయితే పారాని ప్రిపేర్ అయితే చేద్దామో చూద్దాం. నెక్స్ట్ ఈ గిన్నెలో కొంచెం కుంకుమ, అందులో గోపురం కుంకుమనే తీసేసుకోవాలి, ఎందుకంటే ఇది మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం పారాని పెట్టుకున్న మైదాకు గోరింటాకు ఫీల్ అనేది వస్తుంది అన్నట్టు. దానిలో తగినంత కుంకుమనైతే యాడ్ చేసుకోవాలి. మెరూన్ అయినా వేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ వేసేసి ఇంకా పారాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇది. ఇంకా స్కూల్ ప్రోగ్రామ్స్కి వితిన్ 5 మినిట్స్లో ఇలాగ పెట్టేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు అయితే ఇందులో కలుపుకొని తర్వాత మనం చేయి మీద ఏదైనా ఒక డిజైన్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా దాని మీద అప్లై చేసేయడమే. టైం కూడా ఎక్కువ పట్టదు, ఒక 20 మినిట్స్లో ఈ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అవుతుందన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే 3-4 డేస్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. పారాని అనేది 1 అవర్ వరకు మనం వాటర్లో వాష్ చేసినప్పుడైతే అది పోతుంది కదా. ఇంకా ఇదైతే 3-4 డేస్ వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనం పెట్టుకున్న బౌల్ అయితే వెంటనే వాటర్ పోయకూడదు. వాటర్ పోయడం వల్ల ఆ గిన్నె అనేది అడగంటి అది రావడం జరగదన్నట్టు. కాసేపు దాన్ని అలాగే వదిలేసి ఒకసారి కింద కొట్టేస్తే సరిపోతుంది, దాని మొత్తం జిడ్డు అనేది బయటకు వస్తుందన్నమాట. ఇంకా మా సాన్విక్ అయితే ఇలాగా కోన్తో ఎలాగ పెట్టేస్తామో అలాగా అయితే ఈ పారాని అయితే పెట్టేసి ఇంకా తన హ్యాండ్స్ అనేది వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను, ఎలాగైతే ఉంటుందో, అసలు పోతుందా ఉంటుందా అనేది కూడా చూపిస్తా. వాష్ చేసిన తర్వాత చూసారా కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదన్నమాట. సో ఏంటంటే మనం ఇట్లా పెట్టేసి ఒక 20-15 మినిట్స్కి తీసేసామంటే చాలా ఈజీగా అవుతుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే కోన్ పెట్టుకొని ఇలా అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇది ఇన్స్టెంట్గా పెట్టుకోవడం వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఇంకా 2-3 డేస్ వరకు అయితే ఉంటుంది.